brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పెహల్గా ఉగ్రదాడిపై నివేదిక రెడీ 3000 మందిని విచారించిన ఎన్ఐఏ ఇవాళ హోంశాఖకు ప్రాథమిక నివేదిక. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం హాజరైన అజిత్ దోవల్, దినేష్ త్రిపాఠి. అరేబియా సముద్రంలో నేవీ సైనిక సన్నద్ధతపై చర్చ. పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదు, మద్దతుదారులను కూడా అంతం చేస్తాం. పాక్కు మరోసారి ప్రధాని మోదీ వార్నింగ్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట, పెహల్గాం దాడి నిందితుల కోసం గాలింపు, డ్రోన్లు 3D మ్యాపింగ్ సాయంతో కూంబింగ్. కొలంబో ఎయిర్పోర్ట్లో పోలీసుల తనిఖీలు, ఉగ్రదాడి అనుమానితుల కోసం సర్చ్, భారత నిఘా వర్గాల సమాచారంతో సోదాలు. పాకిస్తాన్పై ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్, భారత పోర్టుల్లోకి పాక్ నౌకలపై బ్యాన్, పార్సిల్స్ మెయిల్స్ సేవల నిలిపివేత. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం సక్సెస్ పై హర్షం, మోదీ వ్యాఖ్యలు నమ్మకాన్ని నింపాయన్న సీఎం. దేవాదుల పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు పర్యవేక్షించాలి, రైతులను ఆదుకుంటామన్న ఉత్తమ్. కాంగ్రెస్ కులగణన చెయ్యలేదు, ఏ సర్క్యులర్ చూసినా సర్వే అనే ఉంది, చర్చకు సిద్ధమంటూ కిషన్ రెడ్డి సవాల్. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగడాలకు అడ్డే లేదు, రైతుల నుంచి భూములు లాక్కున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సీట్లు బీసీలకు ఇవ్వాలి, మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట, విషం చిమ్మిన వారిప్పటికైనా మారాలి, మోదీ కూడా కీర్తించారన్న పార్థసారథి. కులగణన గేమ్ చేంజర్గా మారుతుంది, బీహార్ను ఆదర్శంగా తీసుకోవాలి, రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టించారన్న లక్ష్మణ్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ల మీదుగా ఉపరితల ద్రోణి, తెలంగాణలో 2 రోజుల పాటు వర్ష సూచన, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది, ఏఐ ఆధారిత సినిమాలు రావడం గొప్ప పరిణామం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న శ్రీధర్ బాబు. వల్లభనేని వంశీకి అస్వస్థత, ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన జైలు సిబ్బంది, వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలింపు. అహోబిలంలో వైసీపీ అక్రమాలకు పాల్పడింది, బీ ట్యాక్స్ అంటూ తప్పుడు ప్రచారం, అక్రమ కట్టడాలు కూల్చేస్తామన్న అఖిలప్రియ. కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత, ప్రభుత్వ స్థలంలో వెలసిన నిర్మాణాలు, తొలగించిన రెవెన్యూ అధికారులు. రోహింగ్యాలకు తెలంగాణ అడ్డాగా మారింది, మదర్సాలలో అధికారులు తనిఖీలు చేయాలి, ప్రశ్నిస్తే వేధిస్తున్నారని రఘునందన్ ఆరోపణ. తెరచుకున్న బద్రీనాథ్ ఆలయం, ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అధికారులు, దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు. మరోసారి సింగపూర్ ప్రధానిగా వాంగ్, ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం, మొత్తం 87 సీట్లను సొంతం చేసుకున్న పీఏపీ. ఉత్కంఠ పోరులో చెన్నైపై బెంగళూరు విక్టరీ, 2 పరుగుల తేడాతో గెలుపు, 8 విజయాలతో ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ.